హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ములక్కాడలో టమాటాలు కూర వండుకునే విధానం చూపిస్తున్నాను. చూడండి. నేను 3 ములక్కాడలు తీసుకున్నాను. ముక్కలు కోసి ఇలా పెట్టుకున్నాను. 4 టమాటాలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 4 జీడిపప్పులు, ఒక 5-6 జీడిపప్పులు నానబెట్టుకోవాలి. ఇందులోకి ధనియాలు, 4 లవంగాలు, కొంచెం అల్లం ముక్క, 5 ఎల్లుల్లిపాయ రెమ్మలు, ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఈ ఉల్లిపాయలు ముక్కలు తరుక్కొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో వేపుకోవాలి. టమాటాలు ఉల్లిపాయలు వేపుకోవాలి. ముక్కలు వేపుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఈ మసాలాలు అందులో వేసి వేపుకోవాలి. వేపుకున్నాక అది పేస్ట్ చేసుకోవాలి. జీడిపప్పులు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు తగినంత, పసుపు, కొంచెం ఆకరణ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేపుకున్న తర్వాత చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక ప్యాన్ పెట్టాను. ఇందులో నూనె కాగింది. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు ఇలా కట్ చేసుకొని కొంచెం వేపుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకొని కొంచెం వేపుకోవాలి. వేపుకొని ఇది మిక్సీలో వేసుకొని ముద్ద చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు ముద్ద చేసుకున్నాను. ఇది పేస్ట్ మిక్సీలో ఆడుకొని ముద్ద చేశాను. ఉల్లిపాయ ముద్ద, ఈ మసాలాలది. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టాను. ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఈ ముద్ద అందులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద, మసాలా ముద్ద. ఇది ఎందుకంటే పసుపు వేసుకుంటే మనకి ఈ బాండీకి అంటుకోదు. అందుకే చిన్నగా పసుపు వేసుకోవాలి. అప్పుడు ఉల్లిపాయ ముద్ద ఇది అంటుకోదు అన్నమాట. ఇది కొంచెం వేగింది కనిపెట్టి అంత వేగక్కర్లేదు. కొంచెం ఆయిల్ తేలినంత వరకు ఉంది. ఇది ఆయిల్లో పెట్టకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇందులో
పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మూత పెట్టకుండా మామూలుగా కలుపుకుంటూ ఉండాలి, కొంచెం ఆయిల్ తేలినంత వరకు. హాయ్ ఫ్రెండ్స్, ఆఖరిలోని కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకోవాలి. చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. చిన్నదే నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. తేలినప్పుడు మనం ములక్కాడలు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఈ ములక్కాడలు వేసుకోవాలి. ములక్కాడలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల్లో పచ్చివాసన పోయినంత వరకు ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు. ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇందులోని ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత కారం కొంచెం పచ్చికంపు పోయినంత వరకు ఉంచుకోవాలి, వేగాలి. ఐదు నిమిషాలు ఇలాగ వేగించుకోవాలి. వేగిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి.
వాటర్ పోసుకున్న తర్వాత ఇలాగ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ములక్కాడలు బాగా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, పావు గంట అవుతుంది. ములక్కాడలు ఇలాగ ఉడకాలి. ఉడికిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జు ఇలా తీసి వేసుకోవాలి. ములక్కాడలు ఉడికిన తర్వాతే వేసుకోవాలి, లేకపోతే ఈ చింతపండు పులుపు తగిలితే ములక్కాడలు ఉడకవు. ఒక 5 నిమిషాలు అలాగా ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని దించుకోవాలి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. చిన్న మసాలా గుంట వేసుకోవడం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో 5 నిమిషాలు అయింది. అయిన తర్వాత చింతపండు వేసాక 5 నిమిషాలు అయిన తర్వాత ఇవి ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది. తేలిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, టమాటాలు ములక్కాడల కూర రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. నాకు వచ్చినట్టు నేను వండాను కూర. అంతే, కట్టేసుకోవడమే. రెడీ అయిపోయింది ములక్కాడల టమాటాల కూర. గ్రేవీ ఇలాగ ఉంటుందిగా, దించుకోవాలంటే కొంచెం ఇది చల్లారిపోతే కొంచెం బీసుకుపోద్ది. అందుకని కొంచెం ఇలాగ ఉంటుందిగానే కట్టేసుకుంటే మనకి కలుపుకోవడానికి సరిపోద్ది. ఇది చపాతీల్లోకి, పులకాల్లోకి, అన్నిటిలోకి కూర బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. హాయ్ బాయ్, మరి ఉంటాను.